హే ఆల్ వెల్కమ్ బ్యాక్ అండి. సో ఇది డే 1 అనమాట. మా ట్రిప్‌లో స్టార్ట్ అయింది ఎర్లీ మార్నింగ్. మేము ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళిపోయాము. ఫ్లైట్‌లో బోర్డ్ అయిపోయామన్నమాట. కొద్దిగా లేట్ అయింది. బట్ ఫ్లైట్ బోర్డ్ అవ్వడం తొందరగా అయ్యాము. టేక్ ఆఫ్ అవ్వడం టైం పట్టిందనమాట. సో అలా బయట చూస్తూ ఉన్నాను. బెంగళూరులో రీచ్ అయిపోయాము. మా పికప్ చేసుకున్న వెహికల్ వచ్చేసిందనమాట. బెంగళూరులో చాలా కొద్దిగా ఎండ అనిపించింది ఆ టైంకి. బట్ ఓకే, అంత మరి హైదరాబాద్లో ఉన్నట్టయితే లేదు. వెదర్ బాగుంది, కొద్దిగా చలిగా కొద్దిగా ఎండగా. సో ఆన్ ది వే ఉన్నాము. మధ్యలో ఆగా అనమాట. ఇక్కడ ఎస్ఎల్ఆర్ బిర్యానీ కార్నర్ ఉంది కదా, ఇది చాలా ఫేమస్ అన్నారు ఆ డ్రైవర్. యూట్యూబ్లో చాలా ఫేమస్ అయింది, సెలబ్రిటీస్ వచ్చి టేస్ట్ చేశారని. సో మేము వెళ్ళేసరికి బిర్యానీ అయిపోయిందండి. 12:30 ఏమైంది అంతే. మాకు ఇంకా రాగి సంగటి, మటన్ కర్రీ ఇది దొరికిందనమాట. కుష్కా ఏదో అన్నారు, టేస్ట్ చేసాం, చాలా బాగుంది. తర్వాత మళ్ళీ ఇంకా కొద్దిసేపు అయ్యాక మళ్ళీ స్టార్ట్ అయిపోయాము కూర్కి వెళ్ళడానికి. అస్సలు వెళ్ళే దారిలో సీనరీస్ కానీ, వ్యూ కానీ, వెదర్ కానీ అస్సలు ఎంత బాగుందంటే న్యాచురల్గా అసలు ప్రతి ఒక్కటి ఎంజాయ్ చేసాము. ఇక్కడ వెళ్ళే దగ్గర వ్యూ పాయింట్ అనేది ఉందండి, అది చూస్తే బాగుంటుందన్నారు. సో ఇంక అక్కడికి వెళ్ళామన్నమాట. ఇక్కడ నుంచి వచ్చి సన్సెట్ వ్యూ పాయింట్ ఏదో ఉంటుందన్నారు. ప్లస్ ఎలిఫెంట్ది కూడా ఫీడింగ్ చేయొచ్చు అనమాట. మనం వెళ్ళి ఎలిఫెంట్కి గ్రాస్ అది ఇవ్వచ్చు అనమాట, ఫుడ్ అది. సో అక్కడికి వెళ్దామన్నారు. కింద నుంచి వాక్ చేయాలన్నమాట, చాలా దూరం ఇంకా నడిచాము. ఇక్కడ బాతులు చూడండి ఎంత బాగున్నాయి, చాలా క్యూట్గా అనిపించింది. వాటర్ దగ్గర అవన్నీ లైన్గా మంచిగా నించొని నడుస్తున్నాయి అన్నమాట. అలా ఒక పిక్చర్ తీశాను. బట్ ఎంతైనా నేచర్లో ఉండడం అది బాగుంటుంది కదా. ఇది సన్సెట్ వ్యూ పాయింట్ అంట. దీని పక్కనే వచ్చేసి కూర్చోడానికి ప్లేస్ ఉందన్నమాట. గ్రాస్ అదంతా చాలా బాగుంది. ఇది ఎంత డిఫరెంట్గా ఉంది చూడండి, ఈ వుడ్ చెట్టుది ఒకటి. ఇక్కడ కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము. ఇంకా దాని తర్వాత మళ్ళీ అక్కడ ఎలిఫెంట్ ఫీడింగ్ ఏరియా ఒకటి ఉంది అంటే, సరే అక్కడికి వెళ్ళి చూద్దాము అని అక్కడ గడ్డి అక్కడే అమ్ముతున్నా అనమాట. వ్యూ చాలా బాగుందండి, చాలా ప్లెజెంట్గా చల్లగా ఉంది. ఆ, ఈ చెట్టు పైకి అయితే జస్ట్ ఎక్కి నించొని దిగేసాం, మళ్ళీ ఏం పెద్దగా అంత లేదు. కానీ నాకు ఎలిఫెంట్స్ దగ్గరే కొంచెము ఆ, ఇబ్బంది అనిపించింది, చెప్తాను ఎందుకో. అలా చిన్న చిన్న రీల్స్ తీసుకుంటున్నాను అనమాట. వ్యూ అయితే బాగుందండి, చల్లగా ఉంది. ఇక్కడ వాటర్లోకి వెళ్ళకూడదని చెప్పారు. అక్కడ నుంచి బోటింగ్ ఉందన్నమాట. పే చేసి వెళ్ళాలి, చాలా దూరం నడవాలి. వద్దులే ఇంకా లేట్ అయిపోయింది అనేసి వద్దన్నారు. ఇంక ఇక్కడైతే నాకు ఎలిఫెంట్ ఏడుస్తుందేమో అనిపించింది, చాలా బాధగా అనిపించింది. అంటే దానికి కట్టేస్తారు కదా కాళ్ళకి. ఆ, అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు కానీ ఒక్క ఎలిఫెంట్ మాత్రం నాకు ఎందుకో ఇది ఏడుస్తుందో ఏమో పాపం అనిపించింది. ఫీడింగ్ అయితే నేను అంటే అవి తీసుకొని గడ్డి అదంతా ఇచ్చామన్నమాట. 100 రూపీస్కి రెండేదో ఇచ్చారు. కాకపోతే అయినా కూడా నాకు చాలా బాధ అనిపించింది. మన ఆనందం కోసం దాన్ని అలా చేయడం కరెక్ట్ కాదేమో అని అనిపించింది. బట్ ఇంకా ఓకే, అది అనమాట. సో ఇంక అక్కడ కూర్చున్నాం కొద్దిసేపు, చాలా మంచి టైం స్పెండ్ చేసాం. చాలా చల్ల గాలి వచ్చిందనమాట. తర్వాత ఇంకా మనం హిల్ క్రెస్ట్ రెసార్ట్ బుక్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ పైన కూర్గ్లో పైన టాప్ వ్యూ అనమాట, ఇది పైన ఉంటుంది అనేసి అన్నారు. ఇంకా వెళ్తున్నాం అనమాట, మనం బుక్ చేసుకున్న రిసార్ట్కి వెళ్తున్నాము. ఆన్ ది వే కూడా వ్యూ చూడండి ఎంత చాలా బాగుందో. చాలా చల్లగా, ఎక్కడ చూసినా అక్కడ అరటి ఇవన్నీ ఉన్నాయన్నమాట, తోటల్లాగా. చాలా అసలు బ్యూటిఫుల్గా అనిపించింది. ఇంకా ఇది టాప్ పైన పాయింట్ అనమాట. ఇక్కడికి వచ్చేసాం మేము. ఇంకా ఇక్కడ చెక్ ఇన్ చేసేసాము. చెక్ ఇన్ చేసిన తర్వాత నేను చూపిస్తాను. అసలు ప్లేస్ చూడండి ఎంత బాగుందో. అసలు ఇది మాకు ఇచ్చిన రూమ్ అనమాట రిసార్ట్లో. అసలు నాకైతే ఎంత పిచ్చి పిచ్చిగా నచ్చేసిందంటే అస్సలు చాలా బాగుంది. మేము ఇక్కడ 2 డేస్ ఉన్నాము కూర్గ్లో. సూపర్ ఉంది, వెదర్ అంతా చాలా బాగుంది. ఫుడ్ కూడా బాగుండే, ఓకే, బ్రేక్ఫాస్ట్ బాగానే ఉండే. ఇంకా రూమ్ చూసేద్దాం రండి. రూమ్ అయితే చాలా బాగుంది, ఏ క్లాస్ అనమాట, చాలా బాగుంది. ఆమ్, ఒకటేంటంటే ఫ్యాన్ అది లేదు చూడండి. నాకు అసలు నేను సర్ప్రైజ్ అయిపోయాను లోపలికి వెళ్ళేసరికి, ఏంటి ఇలా డెకరేట్ చేశారు అని. వాళ్ళు బుక్ చేసుకునేటప్పుడు పర్పస్ ఏంటి అన్నారు, యానివర్సరీ అన్నట్టు పెడితే హ్యాపీ యానివర్సరీ అనేసి వాళ్ళు ఇలా డెకరేట్ చేశారనమాట. చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. టవల్స్ తోటి, నాప్కిన్స్ తోటి, ఇంకా అక్కడ ఉన్న లెమన్ టీ ఆకులతోటి, లెమన్ ఆకులతోటి అలా డెకరేట్ చేశారు. రూమ్లో ఈ స్నాక్స్ అయితే ఫ్రీ ఇచ్చారు కాంప్లిమెంటరీగా. ఇంకా వాటర్ బాటిల్స్ ఇచ్చారు. హీటర్ ఉందన్నమాట, టీవీ ఉంది, కూర్చునే యూనిట్ ఉంది. కానీ చాలా చల్లగా ఉందండి, కింద కాలు పెడితే కూడా చల్లగా ఉందన్నమాట. అసలు చలి అయితే విపరీతంగా ఉంది. ఫ్యాన్ వేసి ఏం లేదు. మా హస్బెండ్ చాలా ఫీల్ అయ్యారు, ఏంటి ఫ్యాన్ లేదా అని. ఎంత చల్లగా ఉంది అసలు. ఫ్యాన్ లేకపోవడం ఒక బ్లెస్సింగ్ అనిపించింది నాకు. ఉంటే మా హస్బెండ్ కంపల్సరీ వేస్తారు. వాష్రూమ్లో బాత్ టబ్ ఒకటి ఉందన్నమాట. గీజర్, హీటర్ అన్నీ ఉన్నాయి వేడి నీళ్ళు రావడానికి.
పైన మొత్తం ఇలా చెక్కతో ఉందన్నమాట. చాలా యూనిక్‌గా ఓల్డ్ టైప్ ఆఫ్ ఇండియన్ హోమ్స్ లాగా అనిపించింది. బావుంది. చాలా నచ్చింది నాకైతే. ఇది అన్నమాట మేము ఉన్న రూమ్. ఇది నాకు బాగా నచ్చిన డెకరేషన్ అన్నమాట. బావుంది గదా! ఓకే అండి. రేపు డే 2 వ్లాగ్‌తో వచ్చేస్తాను. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. మీరు కూడా కూర్గ్‌కెళ్తే కంపల్సరీ నాకు కామెంట్‌లో చెప్పండి. బాయ్.